సంగారెడ్డి జిల్లా పాచ మైలారంలోని సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదైంది. యాజమాన్యం నిర్లక్ష్యంతో 36 మంది కార్మికులు మరణించారని బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో బిఎన్ఎస్ సెక్షన్ 105, 110, 117 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బీడీఏలు బానూరు పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఘటన జరిగి 24 గంటలు జరిగినా యాజమాన్యం జాడలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పాచ మైలారం పేలుడు ఘటనకు ముందు దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. భూ ప్రకంపనలు జరిగినట్టు సీసీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. సంగారెడ్డి జిల్లా పాచ మైలారంలో ప్రమాదంపై సిగాచి పరిశ్రమ ప్రకటన విడుదల చేసింది. పేలుడు కారణంగా 40 మంది మృతి చెందినట్లు పేర్కొంది. మరో 33 మంది గాయపడినట్లు తెలిపింది. మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. గాయపడిన వారికి పూర్తి వైద్యం అందిస్తామని, అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చింది. సిగాచి తరపున కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ప్రమాదంపై స్టాక్ మార్కెట్లకు ఆయన లేఖ రాశారు. ఈ ఘటనకు రియాక్టర్ పేలుడు కారణం కాదని తెలిపారు. ప్రభుత్వ విచారణ నివేదిక కోసం ఎదురు చూస్తారని చెప్పారు. 3 నెలల వరకు ప్లాంట్లో కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు వివేక్ కుమార్ పేర్కొన్నారు. సిగాచి కంపెనీ చైర్మన్ చిదంబర్ నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. 35 ఏళ్లుగా కంపెనీ నడుపుతున్నామన్నారు. ప్రమాదం జరగలేదు, కానీ ఇప్పుడు ఈ ప్రమాదం జరిగినట్టు 10 ఏళ్ల క్రితం కంపెనీ ఎలాగో గౌడాకు లీజుకిచ్చాం. చిదంబర్ కంపెనీ బాధ్యతలు గౌడ చూస్తున్నాడు. ప్రమాదంలో ఎలాంగో గౌడ కూడా మృతి చెందాడు. చిదంబర్ ఎక్స్పర్ట్ పర్సన్స్ తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. కేసు విషయం కంపెనీ అడ్వకేట్లు చూసుకుంటారని కంపెనీ యాజమాన్యం తెలిపింది. చిదంబర్ ప్రమాదంపై స్పష్టత లేకుండా మాట్లాడిన కంపెనీ చైర్మన్ గందరగోళంలో మృతుల కుటుంబ సభ్యులు చిదంబర్ సీఎం ప్రకటించిన విషయం గుర్తు చేశారు.
బంజారాహిల్స్ లోని ఏఐజీ ఆసుపత్రిని సీఎం రేవంత్ ప్రారంభించారు. నగర ప్రజలకు రెండవ అతిపెద్ద ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువచ్చిన డాక్టర్ నాగేశ్వరరెడ్డిని సీఎం అభినందించారు. నాగేశ్వరరెడ్డి హైదరాబాద్, తెలంగాణకు గొప్ప పేరు తీసుకువచ్చారని ప్రశంసించారు. ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ ఇచ్చిందన్నారు. ఆయన భారతరత్నకు అర్హులని, అందుకు తెలంగాణ నుంచి తన వంతు ప్రయత్నిస్తారని రేవంత్ అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని, అందులో హెల్త్ టూరిజం ఒక చాప్టర్గా ఉంటుందన్నారు. బంజారాహిల్స్ లోని ఏఐజీ ఆసుపత్రిని సీఎం రేవంత్ ప్రారంభించారు. నగర ప్రజలకు రెండవ అతిపెద్ద ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువచ్చిన డాక్టర్ నాగేశ్వరరెడ్డిని సీఎం అభినందించారు. నాగేశ్వరరెడ్డి హైదరాబాద్, తెలంగాణకు గొప్ప పేరు తీసుకువచ్చారని ప్రశంసించారు. ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ ఇచ్చిందన్నారు. ఆయన భారతరత్నకు అర్హులని, అందుకు తెలంగాణ నుంచి తన వంతు ప్రయత్నిస్తానని రేవంత్ అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని, అందులో హెల్త్ టూరిజం ఒక చాప్టర్గా ఉంటుందన్నారు. నిత్యం వివాదాల్లో లేకపోతే కొండా దంపతులకు నిద్ర పట్టేదేమో. కొండా సురేఖ హాట్ కామెంట్లతో రాజకీయ రచ్చ మొదలైంది. చల్లారుతుందనుకునే లోపు కొండా మురళి రెచ్చిపోతుంటాడు. ఇలా భార్యాభర్తలు చేసే రాజకీయ లొల్లిని తట్టుకోలేక కాంగ్రెస్ హైకమాండ్ పరేషాన్ అవుతుంది. తాజాగా కొండా మురళి అసెంబ్లీ ఎన్నికల కోసం 70 కోట్లు ఖర్చు పెట్టమని చేసిన వ్యాఖ్యలతో కొత్త పంచాయతీ షురు అయింది. ఈ వ్యవహారం ఇప్పుడు ఎన్నికల కమిషన్కు చేరడంతో కొండా సురేఖపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎలక్షన్ లో చూయించింది 14 ఎకరాలు, కానీ నాకు 500 ఎకర్స్ ఉన్నదని చెప్పి నేను 70 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పిన వాయస్ విఎస్ అంత ప్రెస్ కు వచ్చినాయి, అవన్నీ ఉన్నాయి. దాని మీద మేము ఆయన అనారోగ్యం ఇక వరంగల్ రాజకీయాల్లో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన కొండా దంపతులు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. వీరిద్దరి డామినేషన్ తట్టుకోలేక సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ హైకమాండ్ కు ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చిందంటే కొండా దంపతులు ఏ రకంగా రెచ్చిపోతున్నారో ఊహించుకోవచ్చు. రాష్ట్రానికి రేవంత్ సీఎం అయితే కావచ్చు, కానీ వరంగల్ జిల్లా వరకు నేనే సీఎం అన్నట్లు కొండా మురళి వైఖరి ఉందని కాంగ్రెస్ లోని ఆయన బాధితులు విమర్శించిన సందర్భాలు కోకొల్లలు. వరంగల్లోని కాంగ్రెస్ నేతలు తమ వైఖరి పట్ల గురుగా ఉన్నారని తెలిసినా కొండా ఫ్యామిలీ మాత్రం ఏమాత్రం తగ్గేదేలే అంటుంది. దీంతో కొండా దంపతులు కాంగ్రెస్ కు గుదిబండలా మారారని, వాళ్లు పార్టీలో ఉంటే తాము కొనసాగలేమని వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు సీనియర్ నేతలు హైకమాండ్ కు అల్టిమేటం ఇచ్చారు. దీంతో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరై కొండా మురళి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. వచ్చినాయి, అవన్నీ ఉన్నాయి. దాని మీద మేము ఆయన అనారోగ్యం పార్టీ నేతలతో పంచాయతీ సర్దుమణిగిందనుకునే లోపు తాజాగా కొండా మురళి ఎన్నికల్లో పెట్టిన ఖర్చుకు సంబంధించి చేసిన వ్యాఖ్యలతో కొత్త రచ్చ మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సురేఖ గెలుపు కోసం 14 ఎకరాల భూమిని విక్రయించి 70 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఓ కార్యక్రమంలో కొండా మురళి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అంతటితో ఆగకుండా తమకు 500 ఎకరాల ఆస్తి ఉందని కూడా కొండా మురళి చేసిన కామెంట్స్ ఆయన ప్రత్యర్థులకు అస్త్రంగా మారాయి. కొండా సురేఖ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో కూడా కొండా మురళి పేర్కొన్న విధంగా 500 ఎకరాల ఆస్తి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో కొండా మురళి చేసిన కామెంట్స్తో కూడిన వీడియోను ఆధారంగా తీసుకొని తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన కారణంతో పాటు ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు చేసిన నేరానికి
కొండ సురేఖపై అనర్హత వేటు వేయాలని ఆమె ప్రత్యర్థి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ తెలంగాణ ఎన్నికల కమిషన్ డిప్యూటీ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దాని మీద మేము ఎన్నికల అఫిడవిట్లో కేవలం 14 ఎకరాల భూమి మాత్రమే ఉందని తప్పుడు పత్రాలు సమర్పించి నేడేమో 500 ఎకరాల భూమి ఉందని ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు చేశామని చెప్పడాన్ని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో డిప్యూటీ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ప్రస్తావిస్తూ కొండ సురేఖకు అనర్హురాలుగా గుర్తించి తనను తొలగించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయక్ నేనావత్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుల్లారావు యాదవ్ తక్షణం కొండా మురళిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోనని కాంగ్రెస్ నేతలు ఆసక్తిగా చూస్తున్నారు. ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఉన్న దంపతులపై ఇప్పటికే సొంత పార్టీలోనే ఒక వర్గపోరు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో కూడా కొండ దంపతుల వ్యవహారానికి సంబంధించి సొంత జిల్లాకు సంబంధించినటువంటి సొంత పార్టీ నేతలు తిరుగుబాటు చేయడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపినటువంటి పరిస్థితి అవుతుంది. అయితే తాజాగా కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అటు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి సొంత పార్టీ నేతలు ఇటీవల ఎమ్మెల్యేలు కావు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు, అదే ముఖ్య నేతలు కూడా నాయన రాజేందర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశంలో కూడా దాన్ని ఉద్దేశిస్తూ కొండా మురళి అనేక నియోజకవర్గాల్లో నేను నా అభిమానులు తన మద్దతుదారులు సహకరించడం వల్లనే ఆయా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో గెలిచారు అనేటటువంటిది చెబుతూ కూడా ఈ నెల 30వ తేదీన వరంగల్లో జరిగినటువంటి ఆర్యవైశ్య సమావేశంలో కొండా మురళి కీలకమైనటువంటి కామెంట్ చేశారు. అయితే దాదాపు 70 కోట్ల రూపాయలను గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఖర్చు చేశాననేటటువంటి కామెంట్ చేయడం, దాంతో పాటుగానే అదేవిధంగా గత ఎన్నికల్లో సమర్పించినటువంటి ఎన్నికల అఫిడవిట్ లో కేవలం 15 ఎకరాలు మాత్రమే తనకు స్థిరాస్తి ఉందని కూడా పేర్కొన్న నేపథ్యంలో తాజాగా ఆయన చేసినటువంటి కామెంట్ లో దాదాపు 500 ఎకరాల ఆస్తి తనకుంది. అదేవిధంగా వందల కోట్ల రూపాయలు ఉన్నాయి అనేటటువంటి కామెంట్ కూడా చేయడం పట్ల అటు పెద్ద ఎత్తున దీన్ని సీరియస్ గా తీసుకొని ఎన్నికల కమిషనర్ కు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి ఎర్రబెల్లి ప్రదీప్ రావు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క సొంత పార్టీ నేతలతో ఎదుర్కొంటున్నటువంటి వివాదాలే కాకుండా తాజాగా ఆయన చేస్తున్నటువంటి వరుస కామెంట్స్ కూడా ఆయన్ని మరింత వివాదాల్లోకి నెట్టిపడేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొండా మురళి ఇప్పటికే పార్టీ నేతలతో సొంత జిల్లాల్లోనే సతమతమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అదేవిధంగా కడియం శ్రీహరి చేతంగనపూర్ ఎమ్మెల్యేతో కావచ్చు, పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డితో పాటు ఇతర ఎమ్మెల్యేలతో కూడా అటు నాయన రాజేందర్ రెడ్డితో కూడా కొంత పొసగడం లేదు. ఆయా జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో కూడా సఖ్యతగా మెయింటైన్ చేయడం లేదు అనేటటువంటి ఇది ఆరోపణలు కూడా అధిష్టానానికి అందాయి. ఈ నేపథ్యంలో కూడా ఆయన కొండా మురళి చేసినటువంటి వివాదాస్పద కామెంట్స్ సైతం ఆయన్ని మరింత రక్షకు దారి తీసే విధంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఆయన ఇటీవల మాట్లాడినటువంటి సందర్భంలో కూడా దాదాపు 70 కోట్ల రూపాయలను ఎన్నికల్లో ఆయన ఖర్చు చేశారు అనేది కూడా ప్రధానంగా చెప్తున్న నేపథ్యంలో దీన్ని ఆధారంగా చేసుకుని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు ఇవాళ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. డిప్యూటీ ఎన్నికల అధికారికి ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఈ యొక్క కొండ సురేఖ ఎన్నిక చెల్లకుండా తాను తక్షణమే చెల్లకుండా కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి అనేటటువంటిది కూడా వారు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. చట్టపరంగా ఈ యొక్క అనర్హులుగా వారిని గుర్తించాలి చట్టసభలకు అనేది కూడా ప్రధానంగా వారు పేర్కొన్నటువంటి పరిస్థితిగా కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కొండా మురళి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇటీవల మొదటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కూడా నిత్యం వివాదాల్లో కూడా కొండా దంపతులు మునిగి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. తాజాగా కొండా మురళి వివాద హాట్ కామెంట్స్ తో పాటు సొంత పార్టీ నేతలలో కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ తమను పరోక్షంగా ఉద్దేశిస్తూ తమ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు అనేది కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మీనాక్షి నటరాజన్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సమీక్షణ కమిటీ కూడా ఇప్పటికే వారికి నోటీసులు ఇచ్చి గాంధీ భవన్ లో వివరణ కోరినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో ఫైర్ మార్క్ ప్రకారం ఈ యొక్క వివరణ ఇవ్వాలనేది కూడా వారు ప్రధానంగా టీపీసీసీ సమీక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపినటువంటి పరిస్థితి ఉంది. త్వరలోనే ఈ యొక్క
వివరణ మల్లు రవి ఇవ్వబోతా ఉన్నారు. మల్లు రవికి ఈ యొక్క కొండ మురళి ఇవ్వబోతా ఉన్న నేపథ్యంలో కూడా మరోసారి ఆయన మీడియా ముఖంగా చేస్తున్నటువంటి ప్రజలకు ఏది బహిరంగానే చెబుతూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా అటు ఎన్నికల కమిషన్ వరకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది నిత్య వివాదాన్ని రాజేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే కొండ సురేఖకు ప్రత్యర్థిగా పోటీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎర్రబెల్లి రంజిత్ ఈ యొక్క కేసును కూడా పూర్తిగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తూ డిప్యూటీ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినటువంటి వైనం అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. వివాదాలకు చిరునామాగా నిలుస్తున్న జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. గతంలో ఓ మంత్రిపై చేసిన కామెంట్స్ కలకలం రేపగా తాజాగా ఆయన ఏపీ సర్కార్ నిర్మించ తలపెట్ట బనకచెర్ల ప్రాజెక్టు గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టును ఆపేందుకు ఏం చేయాలో సర్కారుకు సూచించారు. తెలంగాణలో చంద్రబాబు నాయుడు కోవటులు పనిచేస్తున్నారని ఆరోపించారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ నిర్లిప్తతను ఆయన విమర్శించారు. బనకచెర్ల కడుతుంటే ఏం చేస్తున్నారని ప్రభుత్వ తీరును ఆయన ప్రశ్నించారు. ఇరిగేషన్, రోడ్డు, హైదరాబాద్ దందాలు వంటి కీలక విభాగాల్లో ఆంధ్ర కోవటుల ప్రాబల్యం ఉందని, ముఖ్యంగా కాంట్రాక్టులు వారికే మంజూరవుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో చంద్రబాబు కోవటుల పెత్తనం నడుస్తుందని ఫైర్ అయ్యారు. తెలంగాణలో చంద్రబాబు కోవటులున్నారన్నారు. ప్రాజెక్టులు, రోడ్డు, హైదరాబాద్లో దందాల కాంట్రాక్టులు వారికే ఇస్తున్నారని, వారి కాంట్రాక్టులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చంద్రబాబు కోవటులకి నీటి, కరెంటు కనెక్షన్లు కూడా కట్ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. మంచిగా మాట్లాడితే ఆంధ్ర వాళ్ళు పట్టించుకోవడం లేదని, చంద్రబాబు కోసం బనకచెర్ల మద్దతిస్తున్నారని ధ్వజమెత్తారు. కడుతుంటే నేను ఒక సూచన ఇస్తున్నాను ప్రభుత్వంకి, ఒక ఎమ్మెల్యేగా. మా ఉత్తమన్న లెటర్ మీద రాస్తున్నారు. ఉత్తమన్న లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ లో వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తము నల్ల కనెక్షన్లు కట్ చేయండి, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ₹1 లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచెర్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆందోళన మనం మాటలు వినరు. కాబట్టి ఈ పని చేయండి, బంకచెర్ల వారం రోజులు బంద్ అవుతుంది. బంకచెర్ల వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఆదేశాలను ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. 2 కేసుల్లో వంశీ బెయిల్ రద్దుకి నో చెప్పింది ధర్మాసనం. కాగా హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సీల్ కవర్లో రిపోర్ట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా వేసింది. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఆదేశాలను ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. 2 కేసుల్లో వంశీ బెయిల్ రద్దుకి నో చెప్పింది ధర్మాసనం. కాగా హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సీల్డ్ కవర్లో రిపోర్టు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా వేసింది.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. అబూబకర్ సిద్దికి, మహమ్మద్ అలీ అనే ఇద్దరు సోదరులను అరెస్టు చేసి చెన్నైకి తరలించారు. 1995లో కోయంబత్తూరు పేలుళ్ల కుట్ర కేసులో వీరిద్దరూ ప్రధాన నిందితులుగా ఉన్నారు. 2011లో అద్వానీ రథయాత్ర సందర్భంగా పేలుళ్ల కుట్ర పన్నారు. ప్రస్తుతం రాయచోటిలోని కొత్తపల్లి ప్రాంతంలో ఇద్దరు సోదరులు నివాసం ఉంటున్నారు. 30 ఏళ్లుగా రాయచోటిలో మారు పేర్లతో చీరల వ్యాపారం చేస్తున్నారు. వీరి కోసం 2 నెలలుగా ఐబీ అధికారులు మారు వేషాలతో నిఘా పెట్టి అరెస్టు చేశారు. ఇంట్లో తీవ్రవాద కార్యకలాపాల పుస్తకాలు, సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై అన్నమయ్య జిల్లా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెండు 2011లో మదురైలో అద్వానీ రథయాత్రలో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారు. పైపు బాంబుతో పేలుళ్లు జరపాలని పథక రచన చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు బాంబులను నిర్వీర్యం చేశారు. 1995లో చెన్నైలోని హిందూ మున్నాని కార్యాలయంపై బాంబు దాడి చేశారు. పార్సిల్ బాంబు పేల్చిన కేసుల్లోనూ ఇద్దరు సోదరులు నిందితులుగా ఉన్నారు. 1999లో చెన్నై, తిరుచి, కోయంబత్తూరు, కేరళలో వరుసగా 7 చోట్ల పేలుళ్లు జరిపారు. ఇక 2012లో వేలూరులో డాక్టర్ అరవింద్ రెడ్డిని హత్య కేసులోనూ నిందితులుగా ఉన్నారు. 2013లో మల్లేశ్వరం బీజేపీ కార్యాలయంపై బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నారు. ఇక 1999లో తమిళనాడు, కేరళలో బాంబు పేలుళ్లకు కుట్రలు చేశారు. ఇద్దరు ఉగ్రవాదులపై తమిళనాడులో 10 వరకు కేసులున్నాయి. నిందితులపై ఐబీ కోట్ల రూపాయల రివార్డు ప్రకటించింది. ఎవరికీ అనుమానం రాకుండా 30 ఏళ్లుగా రాయచోటిలో నివాసం ఉంటున్నారు. స్థానిక మహిళలను వివాహం చేసుకుని సోదరులు చీరల వ్యాపారం చేస్తున్నారు. అయితే తెర వెనుక తీవ్రవాద చర్యలు బలంగానే ఉన్నాయని ఐబీ గుర్తించింది. ప్రధాన నిందితులు రాయచోటిలో ఉన్నారని పక్కాగా సమాచారం సేకరించింది. 2 నెలలుగా రాయచోటిలో మకాం వేసిన ఐబీ మారువేషాలతో తిరుగుతూ ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టింది. స్థానిక పోలీసుల సహకారంతో ఇద్దరిని అరెస్టు చేసి చెన్నైకి తరలించారు. నిందితుల ఇళ్లలో పోలీసులు, ఐబీ అధికారులు తనిఖీలు చేశారు. తీవ్రవాద కార్యకలాపాల పుస్తకాలు, మందుగుడ్డు సామాగ్రి లభ్యమైంది. కొన్ని పేలుడు పదార్థాల సామాగ్రిని జిల్లా ఎస్పీ ఆఫీసుకు తరలించారు. ఘటనపై అన్నమయ్య జిల్లా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టెర్రరిస్టుల అరెస్టుపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదుల కదలికలను పసిగట్టి ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అరెస్టు చేయడం జరిగింది. సోమవారం అర్ధరాత్రి జరిగినటువంటి ఈ సంఘటనతో రాయచోటి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాయచోటి ప్రాంతంలో ఉంటున్నటువంటి తమిళనాడుకు చెందిన అబూబకర్ సిద్దికి, మొహమ్మద్ అలీ అనేటువంటి ఉగ్రవాదులకు దేశంలో ఉన్నటువంటి అనేకమైన కేసులతో నేరుగా సంబంధాలు ఉన్నాయని కూడా వెలుగులోకి వచ్చింది. అయితే అధికారులు అంటే ఇంటెలిజెన్స్ అధికారులు దాదాపుగా 2 నెలల నుంచి రాయచోటిలోనే మారు వేషాలతో మకాం వేసి వీరిద్దరిపై నిఘా ఉంచి వీళ్లను అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాదాపు 30 ఏళ్ల క్రితమే అబూబకర్ సిద్దికి, తర్వాత మొహమ్మద్ అలీ రాయచోటి ప్రాంతానికి వచ్చి నివాస స్థావరాలు ఏర్పరచుకున్నారు. ఇక్కడే ఉంటూ ఇక్కడి మహిళలనే వివాహం చేసుకొని కుటుంబాలతో జీవనం సాగిస్తున్నారని చెప్పవచ్చు. పైకి మాత్రం వీళ్ళు చీరల వ్యాపారము అంటే వస్త్ర వ్యాపారం చేస్తూ ఆ స్థానికులలో ఒకరుగా కలిసిపోయి ఉన్నారు. వీళ్ళ ఆచూకీ అంటే మామూలుగా సాధారణంగానే అందరితో కలిసిమెలిసి ఉంటున్నటువంటి ఈ వ్యక్తులకు నేరుగా ఉగ్రవాద చర్యలతో సంబంధాలున్నాయనేటువంటి విషయము బయటికి ఎవరికీ తెలియదు. అయితే దాదాపుగా 30 ఏళ్ల నుంచి కేంద్ర నిఘా వర్గాల పరిశీలనలో ఉన్నటువంటి ఈ ఇద్దరు వ్యక్తులపై ఇదివరకే అంటే సిబిసిఐడి 2 లక్షల రివార్డు కూడా ప్రకటించడం జరిగింది. వీరి ఆచూకీ తెలిపిన వారికి ఈ రివార్డును కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా గతంలో చెప్పడం జరిగింది. తమిళనాడుకు చెందినటువంటి ఈ నిఘా బృందాలు
పూర్తి సమాచారంతోనే రాయచోటికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అబూబకర్ సిద్దికి తర్వాత మొహమ్మద్ అలీ ఆచూకీని పసిగట్టారు. 2 నెలలుగా రాయచోటిలో మకాం వేసి వీళ్ళను అదుపులోకి తీసుకున్నారు. వీరి కుటుంబ సభ్యులతో పాటు మరో అంటే ఇదే ప్రాంతానికి చెందినటువంటి సుండుపల్లి ప్రాంతానికి చెందిన మరో 2 మహిళలను కూడా అదుపులోకి తీసుకొని తమిళనాడుకి తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో ఇంకెన్ని విషయాలు బయటపడతాయో అనేటువంటి సమాచారము స్థానికులను అంటే రాయచోటి వాసులను భయాందోళనకు గురి చేస్తుంది. కాగా ఈ 2 ఉగ్రవాదులు దాదాపుగా అంటే దేశంలో ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర ప్రాంతాల్లో అనేకమైనటువంటి బాంబు దాడులకు ప్లాన్ చేయడంతో పాటు బాంబులు పేల్చినట్టు కూడా సమాచారం ఉంది. చెన్నైలో ఉన్నటువంటి అంటే 1996 ప్రాంతంలో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ పరిధిలో కూడా బాంబు అమర్చారు. 2011లో బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ రథయాత్రలో కూడా అడ్డంకి కల్పించేందుకు వీళ్ళు బాంబులు అమర్చిన కేసులో సూత్రధారులు అని కూడా చెప్పవచ్చు. అయితే వీరి అరెస్టుతో దాదాపుగా దేశ భద్రతకు సంబంధించినటువంటి అనేక అంశాలు వీరి అరెస్టుతో బయటపడతాయని అనుకోవచ్చు. అలాగే అనేక కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి ఈ 2 అరెస్టు ఈ విషయాలను పూర్తిగా అన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో.